నమస్తే అండి. అందరు బాగున్నారా? అయితే ఈరోజు పొద్దున ఊరికొచ్చాను కదా, ఇంటికొచ్చాను నేను. సో, ఇంక మొదలుపెట్టాను ఫంక్షన్‌లకి తిరగడం. నేను, పెదనాన్న ఒక మెచ్యూరీ ఫంక్షన్ ఉంటే వెళ్ళాము. సో, అక్కడ గుడిలో చేశారనమాట మెచ్యూరీ ఫంక్షన్ అయితే. సో, ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళంతా మా గ్యాంగు పిన్నులవుతారు నాకు. సో, ఈ పిన్ అయితే భోజనాల కంటే ముందే పాల తెలకల స్వీట్ ఉంటే తినేస్తుంది. చాలా ఇష్టమంట. ఇక్కడ చూడండి, చదివింపులు రాస్తున్నారు. ఎవరైనా రాయాలనుకుంటే మీ పేరు చెప్పి డబ్బులు ఎంతో ఇవ్వండి. సాయంత్రం అయిపోయింది, మళ్ళీ బయలుదేరాం. ఇదైతే మిరపతోట అండి, మిరపకాయలు, పండు మిరపకాయలు ఉన్నాయి. అలాగే ఇదైతే ఇది ఏంటంటే టొబాకో చేను అది. పోతే ఇంకా ఇదంతా ఏంటో దారి తీశాను నేను అట్లా జనరల్గా. పెదనాన్న అట్లా డ్రైవ్ చేస్తూ ఉన్నారు బైక్ అయితే. ఈ పెదనాన్నంటే నాకు చాలా భయం. అక్కడ చూసారా, మిరపకాయలు ఎండబోసారు కళ్ళంలో, చెప్పడం మర్చిపోయాను. ఇంకా ఈ వాటర్ అయితే అసలు దారి పొడుగుతో వాటరే ఉన్నాయి, చాలా బాగా నచ్చినాయి. అక్కడ బల్లల మీద అయితే కూర్చొని తాతయ్యలు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. సాయంత్రం అయిపోయింది కదా. సో, ఈ చెట్లు అయితే ఆ వాటర్ పైన ఎంత బాగున్నాయంట చూడ్డానికి, చాలా బాగా అనిపించింది. ఇంకా అలా వెళ్తూ ఉన్నాం. ఇంకా ఈ చెట్లే కనిపిస్తున్నాయి. పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంక్కి వెళ్ళామన్నమాట. పెట్రోల్ స్మెల్ మీలో ఎంతమందికి ఇష్టం? నేనైతే ఆ పెట్రోల్ బంక్లో ఉన్నంతసేపు స్మెల్ని ఆస్వాదించానమాట. తర్వాత మళ్ళీ నీళ్ళే, మొత్తం నీళ్ళే దారంతా, ఇంకేంలే. ఇక్కడ కూడా నీళ్ళే. అంటే ఆ దారిలో ఏంటంటే దారి పొడుగుతో మంచిగా నీళ్ళు ఉన్నాయి, చాలా బాగా అనిపించింది చూడ్డానికి. ఇక్కడ ఈ ప్లేస్ ఏంటో కానీ తెలియదు నాకు అంతగా, బట్ బాగుంది. ఈ చెట్లు చూసారా, చాలా బాగున్నాయి కదా ఆకులు. ఇదైతే కోల్డ్ స్టోరేజ్, లైక్ వడ్లు కానీ మిరగాయలు కానీ పెట్టుకోవడానికి. ఇంక ఇది ఎవరిదో ఊరండి, నాకైతే తెలీదు. వీడియో మాత్రం తీశాను, బాగుంది కదా అనేసి. ఇంక ఈ టెంపుల్స్ అయితే వీడియో తీశాను. ఈ టెంపుల్ ఏదో చూడ్డానికి చాలా బాగా అనిపించింది. చూడండి, లోపల వ్యూ కూడా కొంచెం కనిపించేలా వీడియో తీశాను. నీళ్ళు లేని బావ అంటారు కదా, అదే. ఈ నీళ్ళు చాలా బాగున్నాయి, కానీ లోపల కొంచెం డస్ట్గా అనిపించింది. అంటే ఇవి లోటస్ వస్తాయి కదా, అలాగా. ఇంకా కొబ్బరి చెట్లు అయితే చూసారా ఎంత బాగున్నాయో, చల్లగా ఉంది, మంచి కొబ్బరి చెట్లు, వాతావరణం చాలా బాగా అనిపించింది. మళ్ళీ నీళ్ళు మొత్తం నీళ్ళే. ఇది శనగ కోతండి, కోసేసి కుప్పలు పెట్టేశారు. మేకలు పాపం తినడానికి వెళ్ళినట్టున్నాయి. ఇంకా సూర్యుడు చూడండి ఎంత మండిపోతున్నాడో కదా. మీ ఊర్లో కూడా ఇలాగే ఉన్నాడా? ఈ దారి మొత్తంలో నాకు నచ్చిన వాటర్ అయితే ఇదండి. చాలా క్లీన్గా, చాలా ఎక్కువగా ఉన్నాయి వాటర్ అయితే. అసలు ఎంత నీట్గా ఉన్నాయంటే చూడండి, మీరే అర్థమవుతుంది. చాలా చాలా బాగున్నాయి చూడటానికి అయితే. దాన్ని మొత్తం ఆ చెరువు అంతా వచ్చేలా వీడియో తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రోడ్డు కొత్తగా వేసినట్టున్నారు. అక్కడి వరకు సిమెంట్ రోడ్ బాగానే ఉంది. ఇంకా అక్కడ ముళ్ళు పెట్టేశారు చూడండి, అప్పుడే రోడ్డు వేస్తున్నారు, కన్స్ట్రక్షన్లో ఉందనేసి. పక్కనున్న మట్టి రోడ్డు అయితే ఇరుకు రోడ్డు, చాలా కష్టమైంది మాకు వెళ్ళడానికి. అయినా సరే వీడియో తీశాను. ఇంక ఇక్కడి నుంచి అండి మొదలైంది మట్టి రోడ్డే, ఇంకా మొత్తం గతుకులు. ఇక చూడండి, ఏదో ఫామ్ హౌస్, డ్రాగన్ చెట్లు అవన్నీ ఉన్నాయి. ఇంక ఇదైతే స్కూల్, మా చుట్టుపక్కల ఏరియాలో ఉండి ఇది ఒక మంచి పెద్ద స్కూల్ అంటారు, మరి నాకైతే తెలీదు. చాలా బాగుంది కదా పెయింటింగ్ అదంతా. గిల్కల్ బావి ఎంతమందికి తెలుసో. ఇది ఒక ఆర్ట్ షో, మర్రి చెట్టు, పిల్లలంతా ఆడుకుంటున్నారు. ఇంకా కొండలు. ఇదైతే బెండ చేను. ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇదేంటి, మొక్కజొన్న చేను. ఇదైతే బర్రెలకి వేసే మేత. వెనకాల కొండ అంత బాగుంది కదా, బర్రెలు చూడండి స్విమ్ చేస్తున్నాయి. ఇదైతే ఆల్మోస్ట్ కోతకు వచ్చిన మొక్కజొన్న. మళ్ళీ నీళ్ళేనయ్యా, మళ్ళీ నీళ్ళే. మేకలు అడ్డొచ్చాయి, గొర్రెలు అనుకుంటా, కొంగలు బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి కొంగలు. నీళ్ళున్న బావి, ఇందాక నీళ్ళు లేని బావి చూపించాను కదా. ఇక్కడైతే టర్న్ అవుతున్నాం మేము. అగైన్ వాటరే వాటర్. ఇక్కడైతే అయిపోయింది వీడియో, నేను అదే చెప్తున్నాను అయిపోయింది అనేసి. ఉదయం వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్ళాను, వచ్చేటప్పుడు చూడండి బొట్టు కూడా పోయింది. నా మొహం అయితే అట్లా అయిపోయింది.